ఈ మధ్యకాలంలో కామ్ గా పెద్ద పెరగకుండా ఉంటున్న గోల్డ్ ఒకేసారిగా 2% దగ్గరగా పెరిగింది. సిల్వర్ 3% దగ్గరగా పెరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఇలా గోల్డ్ ని కొనడం ఆపాలని, లేకపోతే పెద్ద మొత్తంలో నష్టపోతారని సెబీ వాళ్ళైతే ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తున్నారు. దీని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. తర్వాత గుడ్ న్యూస్ ఫర్ ఇండియన్ స్టాక్ మార్కెట్. మల్టిపుల్ అప్డేట్స్ ఉన్నాయి. యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ ఎండ్ అయిపోబోతుందని, అది ఐటీ స్టాక్స్ కి మంచిదిలేండి. దాంతో పాటు గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు 29,000కి నిఫ్టీ వెళ్తుందని, అండ్ హెచ్ఎస్బిసి వాళ్ళు ఎంటైర్ గ్లోబల్ గా ఏఐ బూమ్ లో ఒకవేళ క్రాష్ వచ్చినా ఇండియన్ మార్కెట్స్ హెడ్జ్ లా పనికొస్తాయి. ఇండియా ఏఐ తో పెరగలేదు కాబట్టి ఇండియన్ మార్కెట్ కి ఎఫ్ఐఎస్ వస్తారని, సెన్సెక్స్ కి 94,000 దగ్గరగా టార్గెట్ ఇస్తున్నారు. కొన్ని సందర్భాలు చెప్తూ అలా కానీ జరిగితే ఇంకా ఇండియన్ మార్కెట్ బాగా పెరుగుతుందని చెప్తున్నారా? ఇవన్నిటినీ కూడా ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ లో డిస్కస్ చేసుకుంటూ, తర్వాత ట్రంప్ ఒక అసహనాన్ని మనం చూడాలి. సుప్రీం కోర్టు వాళ్ళు క్లియర్ గా, అక్కడ సుప్రీం కోర్టు లేండి, క్లియర్ గా ట్రంప్ కి అగైనెస్ట్ గా ఉంటున్నట్టు తెలుస్తుంది. తన అసహనాన్ని చెప్తున్నాడు. అండ్ అమెరికాలో ఉన్న ప్రతి ఒక్క అమెరికన్ కి, బాగా రిచ్ వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరికీ $2,000 పర్ పర్సన్ ఇస్తానని చెప్తున్నారు. అండ్ ఇండైరెక్ట్ గా సుప్రీం కోర్టు వాళ్ళని కూడా ఫూల్ అని పిలుస్తున్నాడు. వీటి రిలేటెడ్ గా డేటాని మాట్లాడుకుంటూ మన ఇండియన్ మార్కెట్ కమింగ్ టైమ్స్ లో ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, దీని రిలేటెడ్ గా ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అవుతున్న రిపోర్ట్స్, వీటన్నిటిని డిస్కస్ చేద్దాం మార్కెట్ అనాలిసిస్ లో. అండ్ స్టాక్స్ పరంగా నాకు తెలుసు ఇవాళ పవర్ స్టాక్స్ గురించి మీరు చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. 20%, 10%, 15% దగ్గరగా కూడా పవర్ స్టాక్స్ ఇవాళ క్రాష్ అయ్యాయి. దాని వెనక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. దాన్ని మనం మార్కెట్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత డీటెయిల్డ్ గా నేను మీకు డేటాను చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ కమింగ్ డేస్ లో మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ మార్కెట్ డేటాని మాట్లాడుకుంటూ మన ఫస్ట్ సెక్షన్ ఆఫ్ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. ఇక మన వీడియోని స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ సెబీ వాళ్ళు గోల్డ్ రిలేటెడ్ గా చేసిన ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకోవాలి. బట్ దానికి ముందు ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ రిలేటెడ్ గా ప్రైస్ యాక్షన్ ని మీకు చూపించాలి. ఈ రీసెంట్ డేస్ లో హైస్ కి వెళ్లి గోల్డ్ పడిందా, పడిన తర్వాత కొంత కన్సాలిడేట్ అయిందా, కన్సాలిడేట్ అయిన తర్వాత ఇవాళ మాత్రమే స్ట్రాంగ్ గా గోల్డ్ పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో చూపించాను. అదే మన ఇండియన్ మార్కెట్స్ లో అయితే బంగారం 2% దగ్గరగా పెరిగింది, వెండి 3% దగ్గరగా పెరిగింది. సో రీసెంట్ టైమ్స్ లో పడిన తర్వాత కన్సాలిడేట్ అయిన తర్వాత స్ట్రాంగ్ అప్టిక్ ఇవాళ మనకి గోల్డ్ రిలేటెడ్ గా కనిపిస్తుంది. అండ్ ఈ మధ్య కాలంలో బంగారం రిలేటెడ్ గా అధిక డిమాండ్ కనిపిస్తుండడం, బయట అందరూ బంగారం అనేలా కొనాలని ప్రయత్నిస్తుండేసరికి చాలా మంది డిజిటల్ గోల్డ్ లో పెట్టుబడులు పెడుతున్నారని, అలా కొనడం కారణంగా మీ అసలకే మోసమయ్యే అవకాశం ఉందనేలా సెబీ వాళ్ళు చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ రిపోర్ట్ సెబీ రిలేటెడ్ గా November 8 వచ్చింది. కానీ మీకు గుర్తుంటే ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ డిజిటల్ గోల్డ్ లో వేరే ప్లాట్ఫామ్స్ లో ఇలా మీరు పెట్టుబడి పెడుతున్నారు, దానికి మీ డబ్బులు చార్జెస్ రూపంలో అధికంగా పోతుంది అండ్ అసలు కూడా మోసం ఉంటుంది. జాగ్రత్త అని డిజిటల్ గోల్డ్ రిలేటెడ్ గా పెట్టుబడులపై మల్టిపుల్ టైమ్స్ మన ఛానల్లో కూడా ఉంటున్న డేటాని షేర్ చేసేందుకు ప్రయత్నించాను. ఇప్పుడు సెబీ వాళ్ళు చెప్తున్నది, ఏదైతే మీరు డిజిటల్ గోల్డ్ అనుకొని పెట్టుబడులు పెడుతున్నారో, ₹10 పెట్టచ్చు, రూపాయికి పెట్టచ్చు, ₹100 కూడా కొనొచ్చని మీరు ఏదైతే కొంటున్నారో, దానికి మేము రెగ్యులేటర్ కాదు, మేము దానికి గ్యారంటీ ఉండట్లేదు. లైక్ బ్యాంకుల్లో పెట్టే డబ్బులకి, మ్యూచువల్ ఫండ్స్ లో, స్టాక్స్ లో మనం పెడుతున్న డబ్బులకి రెగ్యులేటర్ గా సెబీ ఉంటారు. కానీ ఈ డిజిటల్ గోల్డ్ ని ఎవరు రెగ్యులేట్ చేయట్లేదని, ఆ ప్లాట్ఫామ్ తనకు నచ్చిన ధర, దానికి నచ్చిన చార్జెస్ పెట్టుకొని జనాల దగ్గర నుంచి బిజినెస్ చేస్తున్నారని, ఇఫ్ ఇన్ కేస్ ఆ ప్లాట్ఫామ్ కానీ దివాలా తీస్తే ₹1 కూడా డబ్బులు పెట్టిన తనకి రాదని, నాట్ ఓన్లీ ఆ యాప్ ఒకటే కాదు, ఆ యాప్ కాదు ఆ గోల్డ్ ని స్టోర్ చేసేది, థర్డ్ పార్టీ వాల్ట్ వాళ్ళు స్టోర్ చేస్తారు. వాళ్ళ దగ్గర రిస్క్ జరిగినా, రిఫైనర్ దగ్గర రిస్క్ జరిగినా, సెల్లర్ దగ్గర రిస్క్ జరిగినా, ప్లాట్ఫామ్ రిస్క్ ఉంటున్నా, ఏదున్నా కొన్నతనే డబ్బులు రిస్క్ ని ఫేస్ చేయాలని, అండ్ 5 సంవత్సరాలు మాత్రమే దాన్ని ఎవరైనా హోల్డ్ చేయాలి, తర్వాత ఖచ్చితంగా అమ్మాల్సిందే, అమ్మి మళ్ళీ కొనాలి, దానికి మీకు అడిషనల్ గా చార్జెస్ పడుతున్నాయని, కొనడానికి అమ్మడానికి మధ్యలో స్ప్రెడ్ ఎక్కువ ఉందని, ఇదే నేను ఈ వీడియోలో కూడా చెప్పింది. కొనే దగ్గర చూడండి ఎంత ధర పెట్టారు, అమ్మే దగ్గర చూడండి ఎంత ధర పెట్టారు, ఈజీగా 5% నుంచి 3% వరకు కూడా కొనే అమ్మే దాంట్లో నష్టపోతున్నారు. అసలు కూడా రిస్క్ లోకి వెళ్లే అవకాశం ఉందనేలా సెబీ వాళ్ళైతే వార్న్ చేస్తున్నారు. ఎవరైనా డిజిటల్ గోల్డ్ లో పెట్టుబడులు పెడుతూ ఉంటే మాత్రం ఇకపై మీరు కొనాలనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్లు కానీ, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు కానీ కొనుక్కోండి. అది కూడా తక్కువలో తక్కువ ₹100 కూడా మీరు పెట్టుబడి చేసుకోవచ్చు. ఆ గోల్డ్ ఈటీఎఫ్లు, మ్యూచువల్ ఫండ్ పై చేసిన డెడికేటెడ్ వీడియోస్ ని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ గోల్డ్ ఇలా సడన్ గా పెరగడానికి ఏదైనా రీజన్ ఉందా? స్పెషల్లీ ఏదైనా సడన్ గా ఎందుకు మళ్ళీ పెరుగుతుంది? పర్టికులర్ గా రీజన్ ఏం లేదు. ఎస్, రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రాసిన అతను మార్కెట్ లో క్రాష్ రాబోతుంది, గోల్డ్ ఏమో $27,000 వెళ్ళిపోతుంది అంటున్నారు. అసలు టార్గెట్ ప్రెసెంట్ $4,000 దగ్గర ఉంది. అది $27,000 వెళ్ళాలంటే సుమారుగా 6-7 రెట్లు పెరిగిపోవాలి ఇక్కడ నుంచి బంగారం. అండ్ బిట్ కాయిన్ $2,50,000 వెళ్ళిపోతుందని, ప్రెసెంట్ ఉంటున్న $1,00,000 నుంచి. అండ్ సిల్వర్ ఇక్కడ నుంచి డబల్ అయిపోతుంది, అది కూడా 2026లోనే వెళ్ళిపోతుందని. ఇలా చాలా వాటి పరంగా తను కామెంట్లు అయితే చేశారు. గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా తను చాలా టైమ్స్ నుంచి బులిష్ గా ఉన్నాడు. అండ్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోతుందని తను చెప్పాడని ఎవరైతే కంగారు పడుతున్నారో, ఇదే ట్వీట్ కి రిప్లై లో మీరు వచ్చి చూస్తే తను 2011, 15, 17, 18, 20, 22, 23, 24, 5 ఇలాంటి ప్రతి సంవత్సరం కూడా మార్కెట్ చాలా సందర్భాల్లో చాలా హై ప్లేస్
ప్లేసెస్ లో ఉంటున్నప్పుడు కూడా మార్కెట్ క్రాష్ అయిపోతుందని చెప్పిన వ్యక్తే కేవలం రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రాశారు. అది కొంత ఎక్కువ పాపులర్ అవుతుండేసరికి తనకి ఇంపార్టెన్స్ వెళ్తుంది. కానీ యూజువల్ గా అయితే తను చేసిన కామెంట్స్, ఇన్నిసార్లు చేసిన కామెంట్స్ కి పెద్దగా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ రిచ్ డాడ్ పూర్ డాడ్ తను చేసిన పోస్ట్ 2.4 మిలియన్ 24 lakhs స్టాక్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అయితే రీచ్ అయింది. మరి మార్కెట్ పడిపోతుందా, క్రాష్ కి గురవుతుందా, హెచ్ఎస్బిసి వాళ్ళు ఏం చెప్తున్నారు ఇండియన్ మార్కెట్స్ గురించి అనేది మనం అంతా ఖచ్చితంగా వినాలి. బట్ దానికి ముందు యుఎస్ తో కంపేర్ చేస్తే ఇండియన్ మార్కెట్స్ 20% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్నాయని, లాస్ట్ 17 years లో ఇది హైయెస్ట్ అని, అండ్ ఎవరెవరైతే ఏఐ బబుల్, ఏఐ స్టాక్స్ క్రాష్ అయిపోతాయి, ఏఐ స్టాక్స్ లో బబుల్ ఉందని ఎవరెవరైతే నమ్ముతున్నారో, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కానీ బిగ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కానీ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు డబ్బులు పెట్టే కంట్రీ ఇండియానే అవుతుందని. ఎందుకంటే ఇండియాలో ఏఐ రిలేటెడ్ గా ఎటువంటి గ్రోత్ రాలేదు. రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా మన మార్కెట్ అనాలిసిస్ లో కూడా ఇండియా ఒక గ్రోత్ ఏఐ పై ఆధారపడలేదు. ఏఐ ద్వారా కానీ మార్కెట్ పడితే, గ్లోబల్ మార్కెట్స్ క్రాష్ అయితే నేను షూర్ గా చెప్తున్నాను మన మార్కెట్స్ కూడా క్రాష్ అవుతాయేమో, అంటే ఆ టైంలో పానిక్ అవుతాయేమో. బట్ దట్ విల్ బి ద బెస్ట్ ఆపర్చునిటీ. దాని తర్వాత ఎప్పుడు మనం అలాంటి ఆపర్చునిటీస్ ని మార్కెట్ లో చూడం. గ్లోబల్ గా ఏఐ కారణంగా మార్కెట్స్ క్రాష్ అయ్యి మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఆ పానిక్ వల్ల క్రాష్ అయితే బిగ్ ప్లేయర్స్ కి డబ్బులు పెట్టడానికి అదొక మంచి అవకాశం. ప్రాబబుల్లీ ఆ రోజే మళ్ళీ మార్కెట్స్ రికవర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే గ్లోబల్ గా క్రాష్ అయితే ఏఐ కారణంగా మన ఇండియన్ మార్కెట్స్ కి మంచిది. హాట్ స్టాక్స్ ని చేస్ చేస్తూ మన ఇండియన్ మార్కెట్స్ నుంచి పెద్ద మొత్తంలో ఎఫ్ఐఎస్ ఒక డబ్బులు వెళ్ళిపోయాయి. బికాస్ ఆఫ్ దట్ ఏఐ రిలేటెడ్ గా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుందని. అలా ఏం ఉండదు. ఇప్పుడు చూసిందే పీక్, దాని తర్వాత స్టాగ్నెంట్ అయిపోతుంది ఏఐ ఎరా అంతా కూడా అనుకుంటే మార్కెట్. దెన్ ఎక్కడైతే నామినల్ గ్రోత్, జీడిపి గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంటుందని వాళ్ళు అనుకుంటారో ఇతర కంట్రీస్ అన్నిటితో కంపేర్ చేస్తే, దెన్ ఆ కంట్రీలోకి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని. అలా చూస్తే ఏఐకి హెడ్జ్ గా, ఏఐ రిస్క్ కి హెడ్జ్ గా ఇండియన్ మార్కెట్స్ వ్యవహరిస్తాయని ఇన్ ద బేస్ కేస్ వాళ్ళు 94,000 కి సెన్సెక్స్ వెళ్తుందని భావిస్తూ, ఇఫ్ ఇన్ కేస్ ట్రంప్ కానీ తన టారిఫ్ రిలేటెడ్ గా వెనక్కి తగ్గితే, ఇండియా రిలేటెడ్ గా వేసిన టారిఫ్ ని వెనక్కి తీసుకుంటే ఇంకా ఫర్దర్ గా సెన్సెక్స్ పెరుగుతుందని చెప్తూ బులిష్ ఆన్ ఇండియా అనేలా హెచ్ఎస్బిసి వాళ్ళు కామెంటరీ అయితే ఇచ్చారు. ఇదిలా ఉంటే గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు 2026 ఎండింగ్ అంతా నిఫ్టీ 29,000కి వెళ్తుందని, బికాస్ ఇండియాలో కార్పొరేట్ గ్రోత్ అనేది 10% నుంచి 14% కి 2026 లో ఇంప్రూవ్ అవుతూ స్ట్రాంగ్ గా ఇండియన్ స్టాక్ మార్కెట్ పెరుగుతుందని, ఫైనాన్షియల్స్, డిఫెన్స్, కన్స్యూమర్, టెక్ సెక్టార్స్ ఈ గ్రోత్ ని లీడ్ చేస్తాయని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా రిపోర్ట్స్ చూస్తున్నాను. అందులో ఒకటి నాకు కామన్ గా కనిపిస్తుంది, అది ఫైనాన్షియల్స్, బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్. ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్ కంటే బ్యాంక్స్ ఇంకా ఫేవరబుల్ పొజిషన్ లో ఉన్నాయి, స్పెషల్లీ పిఎస్యూస్, అందులో స్పెషల్ గా ఎస్బీఐ. ఎవరైనా వర్క్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఆ స్పేస్ ని కొంత స్ట్రాంగ్ గా చూడండి. ఇండియన్ గ్రోత్ కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా ఉంటుంది అనుకుంటే, ఓవరాల్ మార్కెట్ పెరుగుతుంది అనుకుంటే, దాన్ని లీడ్ చేసేది ఎవర్రా అంటే ఖచ్చితంగా బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఐటీ రిలేటెడ్ గా కూడా మాట్లాడుతున్నారు. అది ఎందుకు మాట్లాడుతున్నారు అంటే రీసెంట్ టైమ్స్ లో బాగా పడ్డాయి కదా, మంచి వాల్యుయేషన్ కంఫర్ట్ లో ఉన్నాయని. అండ్ ఇప్పుడు యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ రిలేటెడ్ గా నెక్స్ట్ మాట్లాడతాను. దాని కారణంగా కూడా అది ఈజీ అయిపోతుంది. యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ ఎండ్ అయిపోతుంది అంటే కూడా అది కూడా ఐటీ స్టాక్స్ కి మంచిదే. అండ్ ఈ కారణాలు ఏవైతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారో ఇవి మనం మల్టిపుల్ టైమ్స్ గతంలో కూడా మాట్లాడుకున్నవే. ఏఐ బబుల్ ఎలా మన మార్కెట్స్ నుంచి అవుట్ ఫ్లోస్ ని పెంచింది, అది కూల్ ఆఫ్ అయిపోతే ఎలా మళ్ళీ ఎఫ్ఐఎస్ డబ్బులు ఇండియన్ మార్కెట్స్ లోకి వస్తుంది, జిఎస్టీ పరంగా తీసుకున్న కట్లు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ పరంగా తీసుకున్న చేంజెస్ కానీ ఇంకా మన మార్కెట్ లో ఎక్కడ రిఫ్లెక్ట్ అయ్యాయి. దానికి అంటే ఈ కట్స్ అన్ని తీసుకోక ముందు మార్కెట్ వెళ్ళిన హైక్ కూడా వెళ్ళలేదు మార్కెట్. నిఫ్టీ చెప్తున్నా, ఈవెన్ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, ఈవెన్ పోర్ట్ఫోలియోలో కూడా లాస్ట్ ఇయర్ హైస్ అక్టోబర్, సెప్టెంబర్ ఆ పాయింట్ లో చూసిన గెయిన్స్ ఇప్పుడు మళ్ళీ ఉన్నాయా? లేవే. సో చాలా థింగ్స్ పరంగా ఎఫ్ఐఎస్ ఒక మనీ ఎగ్జిట్ అవుతూ ఉండడం. అండ్ ప్యారలల్ గా చూడండి, ప్రమోటర్స్ కానీ, ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కానీ పెద్ద మొత్తంలో బ్లాక్ డీల్స్ అనమాట. గ్లోబల్ గా ఉన్న వాళ్ళంతా వాళ్ళ వాటాలు నమ్ముకోవడం, 8,000 కోట్లని 10,000 కోట్లని పట్టుకు వెళ్ళిపోతూ ఉండడం. మ్యూచువల్ ఫండ్ డబ్బులు అండ్ ఫ్రెష్ గా మార్కెట్ లోకి రావాల్సిన డబ్బులంతా దానికి వెళ్ళిపోతుంది. అండ్ కొత్తగా ఐపీఓస్ వస్తూనే ఉన్నాయి. అది కూడా మార్కెట్ లో ఉన్న లిక్విడిటీని లాగేస్తూ ఉంది బయటికి. దాని కారణంగానే మన మార్కెట్స్ ఈవెన్ పెద్ద మొత్తంలో డిఐఎస్ కొంటున్నారని మనం డేటాను చూస్తున్నాం. అది మార్కెట్ పెరగకపోవడానికి ప్రధానమైన కారణం ఎవరో ఒకరు బ్లాక్ డీల్, ప్రమోటర్స్ కానీ, ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కానీ, ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ వాటాల్ని అమ్ముకుంటూ మార్కెట్ లో సప్లైని పెంచే ప్రయత్నం చేశారు. బట్ ఎనీవే మార్కెట్ లో మోస్ట్లీ డిసెంబర్ ఆ పాయింట్ లో యూజువల్ గా సప్లై అనేది రెడ్యూస్ అవుతుంది. ఇఫ్ ఆల్ ఫాల్స్ ఇన్ టు ద రైట్ ప్లేస్, అన్ని సరిగ్గా జరిగితే ప్రాబబులీ ఈ డిసెంబర్ లో మార్కెట్స్ మంచిగా రికవర్ అయ్యే అవకాశం ఉందనేది నా అభిప్రాయం. అండ్ ఈ లోపు కానీ ట్రంప్ ఎటువంటి హంగామా చేయకుండా, ఈవెన్ చేయను అని చెప్తున్నాడు లేండి, తనే చెప్తున్నారు చేయనని, ఏంటో మాట్లాడతాను. ఒకవేళ తను ఇంకేదైనా పాజిటివ్ గా ఇండియా రిలేటెడ్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తే అది మార్కెట్ కు ఒక బిగ్ బూస్ట్ అవుతుంది. ఇప్పుడు ట్రంప్ రిలేటెడ్ గా మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూసారంటే చరిత్రలోనే, అమెరికా చరిత్రలోనే డొనాల్డ్ ట్రంప్ రిలేటెడ్ గా ఉంటున్న ప్రెసిడెన్సీలోనే హైయెస్ట్ ఎవర్ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ నడిచింది. 40 రోజులు దాటేసింది. బట్
ఫైనలీ యుఎస్ సెనెట్ ఉంటుంది కదా, సెనెట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, ఈ రెండుంటాయి హౌసెస్. యుఎస్ సెనెట్ లో ఈ గవర్నమెంట్ షట్ డౌన్ ఎండ్ చేయడానికి ప్రతిపక్షాలు ఆమోదాన్ని తెలుపుతున్నాయి. సో ఇంకొకసారి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో కూడా అది పాస్ అయిపోతే యుఎస్ ప్రెసిడెంట్ ఎలాగో దాన్ని సైన్ చేయడానికి రెడీగానే ఉన్నాడు కాబట్టి యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయితే ఎండ్ అవుతుంది. అలా ఎండ్ అయితే మార్కెట్స్ కి మంచిది, ఐటీ స్టాక్స్ కి మంచిది. అందుకే ఇవాళ స్టాక్స్ పెరిగాయి. అండ్ సుప్రీం కోర్ట్ ట్రంప్ కి అగేనెస్ట్ గా స్టేట్మెంట్స్ చేసేలానే కనిపిస్తుంది. అందుకే ట్రంప్ ఏమన్నారంటే ఇంకొక కంట్రీ మీద నేను టారిఫ్ ని వెయ్యను, నాకు ఆ సుప్రీం కోర్ట్ ఆర్డర్ వచ్చేంత వరకు. సుప్రీం కోర్ట్ అయితే ప్రెసెంట్ ఉంటున్న డేటా ప్రకారం, లాస్ట్ వెనస్డే రిలేటెడ్ గా వచ్చిన డేటా ప్రకారం ట్రంప్ కి ఆపోజిట్ గానే అనౌన్స్మెంట్ వచ్చేలా కనిపిస్తుంది. అలా కానీ వస్తే అది కూడా ఇండియాకి మంచిదే. అండ్ ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారంటే ఎవరైతే టారిఫ్లకి అగేనెస్ట్ గా ఉంటారో వాళ్ళు ఫూల్స్ అని, అంటే సుప్రీం కోర్ట్ ఒకవేళ దానికి అగేనెస్ట్ ఉంటే వాళ్ళని ఫూల్స్ అని, టారిఫ్లు వేయడం కారణంగానే కోట్లలో డబ్బులు, లక్షల కోట్లలో డబ్బులు అమెరికాకి తీసుకురాగలిగాడని, డెట్ ని తగ్గించుకుంటాడని, $37 ట్రిలియన్ డెట్ ఉందా దాన్ని తగ్గించేస్తారని, రికార్డ్ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ ని తీసుకొస్తానని, అంతా కరెక్ట్ గా ఉంటే ప్రతి మనిషికి $2,000 దగ్గరగా, హై ఇన్కమ్ పీపుల్ కాకుండా ప్రతి ఒక్కరికి $2,000 దగ్గరగా పర్ పర్సన్ డబ్బులు ఇస్తాడని చెప్తూ దానికి ఇంకొంచెం పైకి వచ్చారనుకోండి, ఇది ఇండైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ ని అడుగుతున్నారు. అమెరికా ప్రెసిడెంట్ ఒక కంట్రీతో కావాలనుకుంటే ట్రేడ్ నాపేయచ్చా, ఒక కంట్రీతో నాకు వద్దనుకుంటే ఆ కంట్రీతో ట్రేడ్ నాపే ఒక రైట్ ఉంది. అండ్ ఫారెన్ కంట్రీకి లైసెన్స్ ఇచ్చి నువ్వు రా నా దగ్గర ట్రేడ్ చేసుకో అని చెప్పే రైట్ ఉంది. కానీ సింపుల్ గా టారిఫ్ వేసే రైట్ లేదా? వేరే దేశాల వాళ్ళందరూ మన మీద ట్యాక్స్లు వేయచ్చు, మనం మాత్రం వేరే దేశాల మీద ట్యాక్స్లు వేస్తుంటే ఇది ఒక పెద్ద ఇష్యూవా? దీని మీద ఇంత రాద్ధాంతం అనేలా తన అసహనాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ఫైనలీ సుప్రీం కోర్ట్ తనకి అగేనెస్ట్ గా తీర్పుని ఇస్తే మాత్రం అది బిగ్ స్టెప్ బ్యాక్ అయితే అవుతుంది ట్రంప్ పరంగా. అండ్ కోర్ట్స్ తనకి ఫేవర్ గా ఉంటున్నట్టయితే కనిపించట్లేదు. స్నాప్ రిలేటెడ్ గా బెనిఫిట్స్ పరంగా కూడా అపీల్ కోర్ట్ ట్రంప్ ఒక డెసిషన్ ని రిజెక్ట్ చేసింది. స్నాప్ అంటే సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, అదొక డిఫరెంట్ సబ్జెక్ట్ లేండి. బట్ తను ఏదైతే చర్యలు తీసుకోవాలనుకుంటున్నారో కోర్ట్స్ దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇది మనకి మంచిదే, తనని కంట్రోల్ చేయగలిగే పవర్ వాళ్ళ కంట్రీలో కోర్ట్ సిస్టమ్ లోనే ఉందనుకోండి, మన వరకు అది ఆ ఎఫెక్ట్ అనేది రాదు. ఇక మన మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటే చాలా ఇంపార్టెంట్ డేటా ఇది. మనం ప్రెసెంట్ దీన్ని అర్థం చేసుకోగలిగితే కమింగ్ టైమ్స్ లో ఆర్బీఐ వాళ్ళు ఏం చేసే అవకాశం ఉంది అనేది కూడా ఇప్పుడే మనం గెస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఏమని చెప్తున్నాయి. సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా 0.48% వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అంటున్నారు. ఎప్పుడు వస్తుంది ఆ డేటా మనకి? చూడండి ఇక్కడ నవంబర్ 12న వచ్చే ఈ డేటా 0.48 దగ్గరగా వచ్చిందంటే దాని అర్థం ఆర్బీఐ రేంజ్ కంటే బిలో వస్తున్నట్టు. ఆర్బీఐ రేంజ్ ఏంటి? 4+or-2. అందుకే చూడండి 4-2 అంటే కింద 2 కంటే తక్కువ అవ్వకూడదు, 4+2 అంటే పైన 6 కంటే ఎక్కువ అవ్వకూడదు. ఇన్ఫ్లేషన్ 2 నుంచి 6 మధ్యలో ఉండాలి, 4+or-2. కానీ ఒకవేళ 0.48 వచ్చిందంటే 2 కంటే తక్కువ ఉన్నట్టు. కాబట్టి ఆర్బీఐ వల్ల నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ మీటింగ్ లో రేట్ కట్ ఉండే అవకాశం ఉంటుంది అని మార్కెట్ కి ఎస్టిమేట్ పెరుగుతాయి. సో ఈసారి 12th నవంబర్ వచ్చే డేటా ఒకవేళ 0.48 ఆర్ బిలో కానీ వస్తుంటే, ఇన్ఫ్లేషన్ టూ మచ్ కూల్ ఆఫ్ అవుతుంటే అది దేని కారణంగా కూల్ ఆఫ్ అవుతుంది? ఫుడ్ అండ్ ఫ్యూయల్, ఇతర ప్రైజెస్ కూడా డ్రాస్టిక్ గా పడుతున్నాయా? దెన్ అప్పుడు ఆర్బీఐ వాళ్ళకి ఫుల్ పవర్ ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గించేదానికి, విచ్ ఈస్ గుడ్ ఫర్ మార్కెట్, స్పెషల్లీ గుడ్ ఫర్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. హోప్ మీకు ఈ లాజిక్ కూడా అర్థమైందని. ఇది నవంబర్ 12th వస్తుంది. అండ్ ఆర్బీఐ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు ఏమైనా ఈ మంత్ లో ఉందంటే లేదు, December 3 నుంచి December 5 వరకు జరిగి December 5 మనకు అవుట్కమ్ వస్తుంది. ఐ థింక్ అది ఫ్రైడే మార్నింగ్ 10:45-11 అరౌండ్ మనకు ఆ డేటా బయటకు వస్తుంది. బట్ ఈ లోపే వస్తున్న ఇన్ఫ్లేషన్ డేటా ఆ రోజు వాళ్ళు ఏం చేస్తారనేది ఇండైరెక్ట్ గా చెప్పేస్తుంది. కాబట్టి మార్కెట్ ముందుగానే దాన్ని అర్థం చేసుకొని పెరిగి కావాలంటే ఆ రోజు ప్రాఫిట్ బుకింగ్ కి వెళ్తుంది. ఎఫ్ఐఎస్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. లాస్ట్ ఫ్రైడే 7th నవంబర్ 4,600 crore దగ్గరగా బై చేశారు, అంటే 4,580 crore దగ్గరగా బై చేశారు. కొన్ని బ్లాక్ డీల్స్ ఉంటున్నాయి, ఎస్, బట్ ఈవెన్ దాన్ని ఎక్స్క్లూడ్ చేసి చూస్తున్నా కొంత ఇంట్రెస్టింగ్ డేటానే ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి కనిపిస్తుంది. ఇది ఫర్దర్ గా కంటిన్యూ అయితే మంచిది. ఏఐ బబుల్ అనేలా గ్లోబల్ గా కొంత ఫియర్ ఉందా? మన ఇండియన్ మార్కెట్స్ లో ఏం అలాంటి ప్రెషర్ ఆర్ అలాంటి టెన్షన్ బబుల్స్ ఇవేం లేవు. కాబట్టి యుఎస్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే కొంత డిస్కౌంట్ లోనే మన మార్కెట్స్ ఉన్నాయి. ఎస్, మన దగ్గర ఏఐ లేదు కాబట్టి ఆ డిస్కౌంట్ ని డైరెక్ట్ గా కోరిలేట్ చేయలేం. బట్ స్టిల్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లేవు, అలానే చీప్ గా లైక్ త్రో అవే ప్రైజెస్ లో లేకపోతే త్రో అవే వాల్యుయేషన్స్ లో ఉన్నాయనుకోండి. నన్ను రీజనబుల్ వాల్యుయేషన్స్ లో 22-23 పి దగ్గరగా నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. విచ్ ఇస్ నాట్ ఎక్స్పెన్సివ్ ఆర్ ఆల్సో చీప్ అని కూడా కాదు. బట్ గ్లోబల్ మార్కెట్స్ ఎక్స్పెన్సివ్ లో ఉన్నాయి. కాబట్టి వాల్యూ ఆఫ్ కంఫర్ట్ కోసం, సేఫ్టీ కోసం మూవ్ అవ్వాలనుకుని ఏ ఎఫ్ఐఐ ఒక మనీ అయినా ఇండియన్ మార్కెట్స్ కి వెళ్తుందని మనం చాలా డేస్ నుంచి మాట్లాడుకుంటున్నాం లేండి రిపీటెడ్ గా. కానీ హెచ్ఎస్బిసి వాళ్ళు కూడా ఇదే డేటాని, ఇదే పాయింట్ లాజిక్ ని, ఏఐ బబుల్ రిలేటెడ్ గా ఉన్న మనీ డైవర్స్ అవ్వాలనుకుంటున్న మనీ ఇండియన్ మార్కెట్స్ లోకి వస్తుందని స్టేట్మెంట్ చేస్తున్నారు. అండ్ ఎఫ్ఐస్ ఒక షార్ట్స్ కూడా ఈ పాయింట్ లో 87% దగ్గరగా మార్కెట్ లో ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అవి కవర్ అయ్యే ప్రయత్నం జరిగిన మార్కెట్స్ కి బూస్ట్ ఉంటుంది. అన్ని ఫ్యాక్టర్స్ పాజిటివ్ గానే మార్కెట్ లో కనిపిస్తున్నాయి. బట్ నేను ఈ పాయింట్ లో ఒక ఇంపార్టెంట్ మన వాళ్ళకి చెప్పి వీడియో నేను చేయాలి. ఇది మాత్రం స్కిప్ చేయకండి, జాగ్రత్తగా వినండి. ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్ లో క్రాష్ అనేది వస్తే, ఏఐ కారణంగా క్రాష్ వస్తే ఇమీడియట్ గా మన మార్కెట్స్ పైకి వెళ్ళిపోవాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫస్ట్ మార్కెట్స్ పడతాయి, అదొక నార్మల్ నేచర్. అక్కడ పడితే ఇక్కడ
పెరుగుతుందని అనుకోకండి. ఎంటైర్ గ్లోబల్ ఇండెక్స్ లో యూఎస్ ఒక వెయిటెడ్ 60% ఉంటుంది. సో అలాంటి మార్కెట్ పడితే ఆ ఒక ఇంపాక్ట్, ఆ రిపుల్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఇండియన్ మార్కెట్స్ మీద కూడా ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, నేనే యూఎస్ ఇన్వెస్టర్ ని, యూఎస్ లోను నా పెట్టుబడులు ఉన్నాయి, ఇండియాలోనూ నా పెట్టుబడులు ఉన్నాయి అనుకుందాం. యూఎస్ లో నా పెట్టుబడులు సడన్ గా క్రాష్ కి వెళ్తే నాకు అక్కడ ఆపర్చునిటీ అనిపిస్తే నేను ఏదమ్మి కొంటాను అక్కడ వెంటనే వెళ్ళి. సో ఇనిషియల్ గా ఉండే రియాక్షన్ మోస్ట్లీ అన్నిటి దగ్గర మెచ్యూర్ రియాక్షన్ ఉండదు. సెల్లింగ్ అంటే సెల్లింగే, అన్ని సెల్లింగే. కానీ దాని తర్వాత రికవర్ అయ్యే ప్రాసెస్ ఉంటుందా, అప్పుడు యూఎస్ కన్సాలిడేషన్ లో ఉంటుంది, ఇండియా పెరిగే ప్రయత్నం చేస్తుంది. సో స్టార్టింగ్ చూసి కంగారు పడకండి. ఇఫ్ ఇన్ కేస్ గ్లోబల్ గా ఎలాంటి అన్సర్టనిటీ ఉంటుందనుకున్నా స్టార్టింగ్ కంగారు పడద్దు. దట్స్ నాట్ ద ఫైనల్ చేస్. కొన్ని డేస్ వెయిట్ చేశారంటే మీకు రియాలిటీ అర్థం అవుతుంది. బిగినర్స్ కి చెప్తున్నాను, ఏఐ మార్కెట్ క్రాష్ అయితే ఇండియన్ మార్కెట్స్ పెరుగుతాయి, వెంటనే అలా జరిగిపోతుంది, డబ్బులు అటు నుంచి ఇటు వచ్చేస్తుంది అంటే అంత ఈజీ కాదు. అదొక సైకలాజికల్ ఫినామినా, దానికి కొంత టైం ఉంటుంది, అడ్జస్ట్మెంట్ టైం ఉంటుంది. ఆ టైంలో మార్కెట్స్ పానిక్ అయినప్పుడు కంగారు పడకండి. అది ఇస్తున్న చివరి అవకాశం. ఎవరైనా డబ్బులు పెట్టుబడి పెట్టకుండా వెయిట్ చేసే వాళ్ళకి ఇస్తున్న చివరి అవకాశం. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మార్కెట్ పడితే పానిక్ అవుతాను ఆర్ మార్కెట్ పడితే నేను కొనాలనుకుంటున్నానంటే కొంత డబ్బుల్ని, ఒక 20% దగ్గరగా డబ్బులనైనా ఆర్ 10% దగ్గరగా డబ్బులనైనా అలా హోల్డ్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ గ్లోబల్ గా ఏదైనా క్రాష్ వచ్చి మన మార్కెట్స్ ఏదైనా ఆపర్చునిటీ ఇస్తే కొనుక్కోవచ్చు. బట్ నా పర్సనల్ ఒపీనియన్, అసలు అది ట్రాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అలా వదిలేసినా, మనకి తెలియదు మార్కెట్ గురించి అని అలా దాన్ని క్లోజ్ చేసి పెట్టేసినా, మన పాటికి మన పనులు మనం చేసుకుంటూ, మన జాబ్లు, మన బిజినెస్లు చేసుకుంటూ వెళ్ళినా, ఒకవేళ పడ్డా మళ్ళీ పెరిగిపోయి మళ్ళీ రేపు పొద్దున ఎక్కడో ఒక దగ్గర మంచి లాభాలనే మన పోర్ట్ఫోలియోలో చూపిస్తూ ఉంటాయి. కాబట్టి అన్నెసరిగా టైం చేయాలని ప్రయత్నించద్దు. మీరు బిజీగా ఉంటే, లేదు నాకు భయంగా ఉందనుకుంటే, గ్లోబల్ గా ఏఐ క్రాష్ అంటున్నారు, రేపొద్దున రానున్న రోజుల్లో చాలా సార్లు వింటారు మీరు. ఏఐ బబుల్, యుఎస్ రెసిషన్, యుఎస్ డెట్, యుఎస్ క్రైసిస్ వింటూనే ఉంటారు. దానికి ఎక్కడ మన మార్కెట్స్ పడతాయని పానిక్ ఉంటే 10% చాలు, ఆర్ మ్యాక్స్ అయితే 20% ఉంచి పెట్టుకుంటే రేపు ఒకవేళ మార్కెట్ సడన్ పానిక్ అయినా కొనుక్కోవడానికి అన్నట్టు మీకుంటాయి. లేదంటే మీ షార్ట్ టర్మ్ అవసరాలకైనా డబ్బులు ఉపయోగపడతాయి. పానిక్ అవుతాననుకున్న వాళ్ళు మాత్రం ఆ పని చేయొచ్చు. పర్సనలీ నా ఒపీనియన్, ఇండియన్ మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ కన్సాలిడేషన్ కి అయితే వెళ్ళాయి. గ్లోబల్ మార్కెట్స్ పెరిగాయి కానీ ఇండియన్ మార్కెట్స్ లో ఇంకా బులిష్నెస్ స్టార్ట్ అవ్వలేదు. లెట్స్ సీ స్టార్ట్ అయ్యే పాయింట్ కి ఎంతమంది పేషెన్స్ గా ఇన్వెస్టర్స్ తమ డబ్బుల్ని మార్కెట్ లో ఉంచుతారని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ వరకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ వాల్యుబుల్ అని మీకు అనిపిస్తూ ఉంటే ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ 2 పవర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒకటి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్, రెండోది ట్రాన్స్ రైల్. ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్స్ వీక్ గానే ఉన్నాయి, బట్ దానికంటే ఇంపార్టెంట్ గా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళని సుమారుగా 4 సంవత్సరాలు, 3 సంవత్సరాల 7 నెలల పాటు వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్ కి అయితే ఫైనాన్సింగ్ చేస్తూ ఉంటారో ఆ ప్రాజెక్ట్స్ నుంచి డీ బార్ అయితే చేశారు, పక్కన పెట్టడం అయితే జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఈ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళు నైజీరియాకి సంబంధించిన ఎలక్ట్రిక్ గ్రిడ్ రిలేటెడ్ గా ఉన్న $486 మిలియన్ ప్రాజెక్ట్ లో కరప్షన్ అండ్ ఫ్రాడ్ చేయడానికి పాల్పడ్డారని డేటా అయితే మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో సర్క్యులేట్ అయితే అయ్యింది. దీని రిలేటెడ్ గా మేనేజ్మెంట్ క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. బట్ దీనికంటే ముందుగా 2023లో కూడా గెట్కో వాళ్ళు ఉన్నారు కదా, గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ వాళ్ళు కూడా వీళ్ళ రిలేటెడ్ గా ఆరోపణలు చేశారు. ఫోర్సింగ్ మెటీరియల్, డిస్పాచ్ క్లియరింగ్ సర్టిఫికేట్స్ పరంగా కూడా వాళ్ళ పైన ఆరోపణలు చేస్తూ 3 years పాటు వీళ్ళతో డీల్ ని ఆపేసుకుంటున్నట్టు నోటీసులను కూడా ఇచ్చారు. ఈవెన్ అక్టోబర్ 2025లో కూడా టీజీవీ ఎస్ఆర్ఏఏసి లిమిటెడ్ వాళ్ళు కూడా బిఎస్సికి అనుకున్న విధంగా వీళ్ళు సప్లై చేయలేకపోతున్నారని, దాని కారణంగా వాళ్ళ ప్రొడక్షన్, కాస్టిక్ సోడా ప్రొడక్షన్ అండ్ క్లోరిన్ ప్రొడక్షన్ ఇంపాక్ట్ అయిందనేలా ఆరోపణలు కూడా బిఎస్సికి చేశారు. సో కన్సర్న్స్ ఒకటి తర్వాత ఒకటి కంపెనీల దగ్గర నుంచి వస్తుండడం, ఇప్పుడు ఏకంగా వరల్డ్ బ్యాంక్ నుంచే వస్తుందనేలా మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా పబ్లిష్ అవుతూ ఉండడం, అలాంగ్ విత్ ద బ్యాడ్ నెంబర్స్ స్టాక్ లో ఇంతటి ఫాల్ కి ప్రధానమైన కారణం. ఇదిలా ఉంటే అండ్ ఇంకొక పవర్ కంపెనీ ట్రాన్స్ రైల్ ఇవాళ 13-14% దగ్గరగా కూడా ఒక పాయింట్ లో పడింది. ఇది కూడా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళని కూడా బ్యాన్ చేశారు, బార్ చేశారు అనే ఒక రీజన్స్ తో పడిందనేలా మార్కెట్ అనుకుంది. బట్ వీళ్ళు క్లారిఫికేషన్ అయితే ఇచ్చేశారు, మాకేం వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని పక్కన పెట్టలేదు, మా మీద అలాంటివి ఏ ఆరోపణలు కూడా లేవు, మాకు ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇండియా వాళ్ళకి ఎటువంటి రిలేషన్ కూడా, సంబంధం బిజినెస్ పరంగా కూడా లేదు. సో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని కాదు పక్కన పెట్టింది, ఆ పక్కన పెట్టిన వాళ్ళతో కూడా మాకు సంబంధం లేదనేలా ట్రాన్స్ రైల్ వాళ్ళు మార్కెట్ క్లోజ్ అవుతున్న పాయింట్ లో క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. సో వీళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు కాబట్టి రేపు స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇది ట్రాన్స్ రైల్. వెరాస్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ రిలేటెడ్ గా మాత్రం వరల్డ్ బ్యాంక్ వాళ్ళని పక్కన పెట్టారు, బ్యాన్ చేశారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. దాని రిలేటెడ్ గా వాళ్ళు ఎలాంటి అప్డేట్స్ చేస్తారు అండ్ చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాలి. ఇవాళ 5:30కి కాన్ఫరెన్స్ కాల్ ఉంది. దాని రిలేటెడ్ గా ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నా సరే అది నేను మీకు రేపటి వీడియోలో షేర్ చేస్తాను. బట్ ట్రాన్స్ రైల్ పరంగా మాత్రం రేపు రిజల్ట్స్ ఉన్నాయి. కంపెనీ ప్రెసెంట్ ఉంటున్నది అయితే మంచి వాల్యుయేషన్ లోనే, అన్లెస్ నెంబర్స్ వర్స్ట్ గా ఉంటే తప్పి
తప్పించి ఇవాళ ఉంటున్న రూమర్స్ కారణంగానే స్టాక్ పడుంటే మాత్రం అందులో లాజిక్ అయితే లేదు. రిఫెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి 30 crore 12 lakhs చేసే ఆర్డర్ ఎన్టీపీసీ వాళ్ళ దగ్గర నుంచి యాజ్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ గా లభించిందని 5 months లో ఇది ఎగ్జిక్యూట్ అవుతుందనేలా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో సైలెంట్ గా ఎక్కువ నాయిస్ చేయకుండా కొంత స్ట్రాంగ్ గా పెరుగుతున్న సెగ్మెంట్ ఏదైనా ఉందంటే ఇది CDMO స్పేస్. అలాంగ్ విత్ ఫైనాన్షియల్ స్పేస్, CDMO స్పేస్ రిలేటెడ్ గా కూడా గుడ్ ట్రాక్షన్ అయితే కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ స్పేస్ లో ఎవరైనా స్టడీ చేయాలనుకుంటుంటే దీని రిలేటెడ్ గా ఏ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకి CRDMO నుంచి ఎంతెంత పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ వస్తున్నాయి, అంటే ట్రూ కంపెనీయా కాదా, లేకపోతే టోటల్ గా ఫార్మా ఉంటూ ఏదో కొంత బిజినెస్ CDMO నుంచి లేకపోతే CRO నుంచి వీళ్ళు సంపాదించుకుంటున్నారు అనేది చూడొచ్చు. అండ్ గ్లోబల్ గా US రిలేటెడ్ గా డిపెండెన్సీ ఏమైనా ఉందా, అండ్ వాళ్ళు వేటి రిలేటెడ్ గా బిజినెస్ చేస్తున్నారు, అండ్ వాళ్ళ డ్రగ్ పైప్ లైన్స్ phase 1 phase 2 phase 3 రిలేటెడ్ గా ఎన్ని ఉన్నాయి, కమింగ్ టైమ్స్ లో ఏ డ్రగ్స్ రిలేటెడ్ గా వాళ్ళకి ఇంకా బిజినెస్ పెరిగే అవకాశం ఉంది, వాళ్ళ మార్జిన్స్ ROCE ROIC కానీ ఇతర మెట్రిక్స్ ని, వాల్యుయేషన్స్ ని, క్లయింట్ కాన్సంట్రేషన్ ని మొత్తాన్ని కూడా ఈ ఒక్క ఇమేజ్ లో మీరు గమనించొచ్చు. ఇది బ్లూంబర్గ్ JM ఫైనాన్షియల్స్ కలిపి రిలీజ్ చేస్తున్న రిపోర్ట్ లో కనిపించిన ఇమేజ్. ఇది మీకు యూజ్ అవుతుందని మీకు స్క్రీన్ ముందు షేర్ చేస్తున్నాను. ఇది మీకు వాట్సాప్ గ్రూప్ లో కూడా ఇస్తాను. ఒకవేళ ఇక్కడ మీకు క్లారిటీ లేదు స్క్రీన్ షాట్లు అనుకుంటే అక్కడి నుంచి అయినా మీరు హై క్వాలిటీ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. నెక్స్ట్, నేషనల్ ఎక్స్చేంజెస్ మెంబర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు సెబీ వాళ్ళతో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీల్ని మళ్ళీ వెనక్కి తీసుకురండి. బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీస్ తీసేశారు కదా, ఓన్లీ ఒక ఎక్స్చేంజ్ నుంచి ఒక వీక్లీ ఉండాలంటే నిఫ్టీని చూస్ చేసుకున్నారు NSE వాళ్ళు. సో కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఇక మంత్లీ ఎక్స్పైరీకి వెళ్ళింది కాబట్టి దాన్ని వీక్లీ ఎక్స్పైరీకి తిరిగి తీసుకురావాలనేలా ANMI వాళ్ళు సెబీ వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ లెటర్ కూడా రాశారని, అలాంటి ప్రొడక్ట్స్ ని విత్డ్రాల్ చేయడం మార్కెట్ ఒక స్ట్రక్చర్ కి మంచిది కాదని రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. ఒకవేళ దాన్ని వెనక్కి తీసుకొచ్చారనుకోండి బ్యాంక్ నిఫ్టీ, దెన్ అది NSE పరంగా, NSE IPO పరంగా కూడా బిగ్ న్యూస్ అయితే అవుతుంది. గుడ్ రెవెన్యూ దాని ద్వారా వాళ్ళకి NSE వాళ్ళకి వస్తుంది కాబట్టి దెన్ అప్పుడు BSE వాళ్ళు కూడా మేము కూడా ఇంకొక కాంట్రాక్ట్ పెంచుకుంటామని అడిగే అవకాశం ఉంది. కాబట్టి చూడాలి మరి సెబీ వాళ్ళు దీని రిలేటెడ్ గా ఎలా రెస్పాన్స్ ఇస్తారని. నెక్స్ట్, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ లో జియో అండ్ BSNL కలిపి బిజినెస్ చేయబోతున్నాయని. బికాస్ చిన్న చిన్న విలేజెస్ లో BSNL కి స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంటుంది జియో కంటే. సో దాన్ని ఉపయోగించుకొని జియో ఒక బ్రాండ్ ఇమేజ్ తో, BSNL ఒక సర్వీస్ నెట్వర్క్ తో కలిసి వీళ్ళిద్దరూ కలిసి కొత్త ప్లాన్స్ ని లాంచ్ చేస్తూ ఆ రెండు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ లో బిజినెస్ చేయడానికి జియో అండ్ BSNL కలిసి ముందుకు వెళ్తున్నట్లు డేటా అయితే అప్డేట్ అవుతూ ఉంది. ఫైనలీ ఏదో ఒక రూపంలో BSNL కి హెల్ప్ దొరికి BSNL ఎదిగేలా, జియో ఎదిగేలా కాదు BSNL ఎదిగేలా అట్లీస్ట్ ఎంతో కొంత సపోర్ట్ మనకి కనిపించిందంటే, ఆ ఒక్క నెట్వర్క్ నిలబడిందంటే, స్ట్రాంగ్ గా గవర్నమెంట్ సపోర్ట్ తో ఏదో రకంగా నిలబడిందంటే వినియోగదారులకు కూడా చాలా మంచిది. చూడాలి మరి ఈ భాగస్వామ్యం అనేది జియోకా ఆర్ BSNL కి ఎక్కువ ఫేవరబుల్ గా ఉంటుందా అని. ఇలాంటివి చాలా రేర్ గా కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. LG ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ 4% దగ్గరగా పెరిగిందా? కారణం వీళ్ళ రిలేటెడ్ గా యాంకర్ లాక్ ఇన్ ఇవాళ ఓపెన్ అయింది. యూజువల్ గా యాంకర్ లాక్ ఇన్ ఓపెన్ అయితే స్టాక్స్ పడాలి, కానీ ఇది పెరిగింది. మీన్స్ ఎవరైతే సెల్ చేయాలనుకున్నారో వాళ్ళు చాలా తక్కువ సెల్ చేసి ఉండాలి, ఆర్ దీనికోసం వెయిట్ చేసి ఏదైనా ఎక్స్క్లూజివ్ గా మంచిగా ఏమైనా ఆపర్చునిటీ ఉంటే బై చేద్దామని వెయిట్ చేసిన బయర్స్ కి మంచి డిమాండ్ వాళ్ళ సైడ్ నుంచి కనిపిస్తూ ఉండడం కూడా ఇవాళ స్టాక్ పరంగా పెరగడానికి కారణంగా మనం చూడొచ్చు. అండ్ LG వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీని యూజ్ చేసి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు బ్యాటరీలు తయారు చేస్తున్నారని ఎలా వీళ్ళ మీద ఆరోపణలు వచ్చాయా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ మీద, దాని మీద ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. LG వాళ్ళ రీసెర్చ్ నేమ్ వాళ్ళేం దొంగతనం చేయలేదని, అవి బేస్లెస్ క్లైమ్స్ అని, వీళ్ళ టెక్నాలజీ వాళ్ళ టెక్నాలజీ కంప్లీట్ గా వేరేవని, ఈవెన్ వీళ్ళు కమర్షియల్ ప్రొడక్షన్ లో కూడా ఎంటర్ అవుతున్నట్టు స్ట్రాంగ్ గా గ్రో అవుతారనేలా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళైతే చెప్పారు. నెక్స్ట్, డ్రీమ్ ఫోక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 11,46,00,000 పెట్టి 1011 హాస్పిటాలిటీ LLP అనే కంపెనీని అక్వైర్ చేయబోతున్నట్టు, అందులో 50.01% దగ్గరగా వాటాని అక్వైర్ చేయబోతున్నట్టు, దీంతో హాస్పిటాలిటీ రంగంలో స్పెషల్లీ రైల్వే లాంజ్ సర్వీసెస్ లో వీళ్ళ బిజినెస్ ని పెంచుకోబోతున్నారనేలా అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్, ఇవాళ లెన్స్కార్ట్ IPO లిస్ట్ అయింది. లిస్ట్ అయిన దగ్గర నుంచి కొంత ఎక్కువగానే పడింది, కానీ తర్వాత ఆ లో నుంచి స్ట్రాంగ్ గా రికవర్ అవుతూ 12% దగ్గరగా రికవర్ అవుతూ పాజిటివ్ లోనే ఇవాళ IPO క్లోజ్ అయింది 403 రూపీస్ దగ్గరగా. సో ఓవరాల్ క్లోజింగ్ పాయింట్ కి పెద్ద లాభాలు నష్టాలు ఏమి ఇన్వెస్టర్స్ కి లేవు. చూడాలి మరి కమింగ్ డేస్ లో ఎలాంటి సెల్లింగ్ ప్రెషర్ ఆర్ యుఫోరియా స్టాక్ లో ఉంటుందని. నెక్స్ట్, BSE వాళ్ళు కొత్త రూల్స్ ని తీసుకురాబోతున్నారు. 1% ప్రైస్ బ్యాండ్ ని ఇప్పటి వరకు 2% అని 5% అని ఇలాంటి ప్రైస్ బ్యాండ్స్ లో మనకి స్టాక్స్ లాక్ అయిపోతుండేవా, ఇకపై జస్ట్ 1% పెరిగితే కూడా కొన్ని స్టాక్స్ లాక్ అయిపోతాయి. అండ్ అలాంటి స్టాక్స్ అన్ని కూడా వారానికి ఒకసారి ట్రేడ్ అవుతాయి, మండే ఒక రోజే ట్రేడ్ అవుతాయి. సో వేటిలో అయినా స్పెక్యులేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఆర్ వాటిని ఒక అడిషనల్ సర్విలెన్స్ లో పెట్టాలనుకుంటే ఇలాంటి స్పెషల్ సర్విలెన్స్ ని కూడా తీసుకొస్తూ వారానికి ఒకసారి ట్రేడ్ అయ్యేలా 1% లో లాక్ అయిపోయేలా పెట్టబోతున్నట్లయితే BSE వాళ్ళు చెప్తున్నారు. అండ్ సెబీ వాళ్ళు SLBM ఉందా, స్టాక్
స్టాక్ లెండింగ్ అండ్ బారోయింగ్ మెకానిజం. మనం స్టాక్స్ ని రెంట్ కి ఇచ్చి డబ్బుల్ని సంపాదించవచ్చు అని గతంలో వీడియోస్ రూపంలో కూడా నేను మీకు చెప్పాను కదా. దాని రిలేటెడ్ గా ప్రైస్ డిస్కవరీని అండ్ ఫెసిలిటేటింగ్ లింకేజ్ బిట్వీన్ క్యాష్ అండ్ డెరివేటివ్ సెగ్మెంట్ ని బారోవర్స్ ప్రాస్పెక్ట్ లో ఇంప్రూవ్ చేయడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారని, దాని ద్వారా ఎవరైతే అప్పుగా షేర్లు ఇస్తున్నారో వాళ్ళు కూడా కామ్ గా ఉంటున్న స్టాక్స్ పైన లాభాలని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారనేలా సెబీ చైర్మన్ గారు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఒకవేళ ఎలా మనం రెంట్ కి ఇవ్వాలి, ఎలా మనం రెంటల్ ఫీజ్ గా ఇన్కమ్ ని పొందాలనేది SLBM రిలేటెడ్ గా ఉన్న పూర్తి వివరాలతో ఉన్న ఈ వీడియో కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. వీలైతే ఈ వీడియో అయ్యాక ఒకసారి చెక్ చేయండి. కమింగ్ టైమ్స్ లో దీని రిలేటెడ్ గా ఇంకా ఫర్దర్ చేంజెస్ సెబీ వాళ్ళు తీసుకొస్తారు. అది స్టాక్స్ హోల్డ్ చేసిన ప్రతి ఇన్వెస్టర్స్ కి మంచి విషయమే. బికాస్ ఐడియల్ గా ఉండిపోతున్న స్టాక్స్ ని అవి ఎలాగో పెరుగుతుంటే లాంగ్ టర్మ్ లో లాభాలు ఉంటాయి. ఈ లోపు కామ్ గా ఉంచకుండా రెంట్ కి ఇచ్చి కూడా రెంటల్ ఇన్కమ్ పొందొచ్చు. పూర్తి వివరాలతో ఉన్న వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. HPL ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ తో పాటు హావెల్స్ ఇండియాతో వాళ్ళకి ఎప్పటి నుంచో ఐ థింక్ 10 years బ్యాక్ నుంచి ఉంటున్న ట్రేడ్ మార్క్ డిస్ప్యూట్ ని కూడా సెటిల్ చేసుకుంటున్నట్టు సుప్రీం కోర్టులో అండ్ ఈవెన్ ఢిల్లీ హైకోర్టులో కూడా దీని రిలేటెడ్ గా ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇప్పుడు న్యూట్రల్ చేసుకుంటున్నట్టు మ్యూచువల్ గా HPL గ్రూప్ వాళ్ళు అండ్ హావెల్స్ గ్రూప్ వాళ్ళు రిజల్యూషన్ కి వచ్చినట్టు కూడా HPL ఎలక్ట్రిక్ వాళ్ళు చెప్తున్నారు. మంచి విషయమే. నెక్స్ట్ BEL వీళ్ళకి అడిషనల్ గా 792 crores విలువ చేసే ఆర్డర్స్ లభించాయనేలా ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టంగ్స్టన్ ఉంటుందా అండ్ అసోసియేటెడ్ మినరల్ బ్లాక్ రిలేటెడ్ గా కాంపోజిట్ లైసెన్స్ ని అందించిందని, ఈ బలేపాలెం విలేజ్ లో మైనింగ్ చేయడం కోసం హిందుస్థాన్ జింక్ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం 308.3 hectares దగ్గరగా ఇన్ ఫేవర్ ఆఫ్ హిందుస్థాన్ జింక్ ఆర్డర్స్ అయితే ఇచ్చినట్టు, దీంట్లో ఫర్దర్ గా మైనింగ్ ని హిందుస్థాన్ జింక్ వాళ్ళు టంగ్స్టన్ అండ్ అసోసియేటెడ్ మినరల్స్ పరంగా చేయబోతున్నారనేలా అప్డేట్ చేశారు. అండ్ అశోక బిల్డ్కాన్ వాళ్ళకి 539 crore 35 lakhs విలువ చేసే నార్త్ వెస్టర్న్ రైల్వే ప్రాజెక్ట్ అలాట్ అయిందని, ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్స్ ని అప్గ్రేడ్ చేయడం కోసం వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు, నెక్స్ట్ 24 months లో దీన్ని కంప్లీట్ చేసుకుంటారని అశోక బిల్డ్కాన్ వాళ్ళు చెప్తున్నారు. అలంబిక్ ఫార్మా వాళ్ళకి 2 US FDA అప్రూవల్స్ వచ్చాయి. ఒకటేమో డెసాటెనిబ్ టాబ్లెట్స్ రిలేటెడ్ గా, ఇది క్రానిక్ మైలాయిడ్ ల్యూకేమియా కానీ ఈవెన్ లింఫాయిడ్ బ్లాస్ట్ ఫేజ్ రిలేటెడ్ క్యాన్సర్ థింగ్స్ లో కానీ ఈ బ్లడ్ క్యాన్సర్ థింగ్స్ లో కానీ ఈ డ్రగ్ ని యూజ్ చేస్తారు. దీనికి అప్రూవల్ వచ్చింది. అండ్ దీంతో పాటు సుమాట్రిప్టాన్ ఇంజెక్షన్ రిలేటెడ్ గా కూడా ఇది మైగ్రేన్ కి, క్లస్టర్ హెడేక్ అని ఇలాంటి హెడేక్స్ కి యూజ్ చేసే ఇంజెక్షన్ పరంగా కూడా వీళ్ళకి అప్రూవల్ అయితే లభించింది. దీన్ని కమింగ్ టైమ్స్ లో వీళ్ళు US లో లాంచ్ చేస్తారు. జూపిటర్ వ్యాగన్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళ అండర్ లో జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ఉంది కదా, అది ఇప్పుడు 5 న్యూ షోరూమ్స్ ని ఇండియా వైడ్ గా ఓపెన్ చేస్తూ, అంటే ఢిల్లీలో, గజియాబాద్ లో, త్రివాండ్రం, అహ్మదాబాద్, పూణేలో లాంచ్ చేస్తూ టోటల్ గా 7 cities లో వీళ్ళ బిజినెస్ ని పెంచుకుంటున్నట్టు, నెక్స్ట్ చెన్నై, కోల్కతా, ముంబైలో కూడా ఎక్స్పాన్షన్ చేయబోతున్నట్టు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా వీళ్ళైతే బిజినెస్ చేస్తూ ఉంటారు. లైట్ కమర్షియల్ వెహికల్స్. కోల్ ఇండియా అండ్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వీళ్ళిద్దరూ కలిసి ఒక జాయింట్ వెంచర్ ని ఫార్మ్ చేశారు. 21,000 crores వర్త్ చేసే 1600 మెగావాట్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా 50-50% పార్ట్నర్షిప్ తో వీళ్ళిద్దరూ కూడా ముందుకు వెళ్తారని, దీనికి కావాల్సిన కోల్ అనేది కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి సంబంధించిన సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ నుంచి సోర్సింగ్ చేసుకోబడుతుందని, అండ్ తద్వారా కమిషనింగ్ కూడా పవర్ రిలేటెడ్ గా కూడా FY32 లోపు ప్రొడక్షన్ ని కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తారని, దీని తర్వాత రెన్యూబుల్స్ అండ్ అదర్ థర్మల్ ప్రాజెక్ట్స్ పరంగా కూడా కోల్ ఇండియా అండ్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వాళ్ళు కలిసి బిజినెస్ ని చేస్తారని ఇలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ శక్తి పంప్స్ ప్రాబ్లం నెంబర్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఫ్లాటిష్ నెంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కానీ ఇయర్ ఆన్ ఇయర్ లో కానీ ఫ్లాట్ టాప్ లైన్ గ్రోత్ కనిపిస్తుంది. మార్జిన్ వైజ్ మీకు ప్రెషర్ కనిపిస్తుండేసరికి ప్రాఫిటబిలిటీ 10% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో ఫాలో అవుతుండడం స్టాక్ పడడానికి ప్రధానమైన కారణం. కాంపిటీషన్ ఇంక్రీజ్ అయింది ఈ మధ్య కాలంలో ఈ సేమ్ స్పేస్ లో, కాబట్టి వీళ్ళు మార్జిన్స్ ని తగ్గించుకుంటున్నారు. అండ్ Q2 లో మాన్సూన్ కూడా కొంత స్లో అవుతుండడం ఇండస్ట్రీ వైడ్ గా ఇంపాక్ట్ ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ రైజ్ చేసిన ఫండ్స్ రిలేటెడ్ గా క్యాపెక్స్ కూడా స్లైట్ డిలేలోకి వెళ్తుండడం కూడా మార్కెట్ కన్సర్న్ లా అయితే కనిపించింది. అండ్ దీంతో పాటు రిసీవబుల్స్ కూడా వీళ్ళకి పెరుగుతున్నాయి విత్ ఇంక్రీజ్ ఆఫ్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్. సో ఈ కన్సర్న్స్ తో స్టాక్ ఇవాళ మనకి పడింది. బిజినెస్ పరంగా థ్రెట్ ఏదైనా కనిపిస్తుందా అంటే ఇంక్రీజ్డ్ కాంపిటీషన్ తో మార్జిన్ లో ఉంటున్న ప్రెషర్ తప్పించి రెస్ట్ అన్ని కూడా షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవుతున్నవే. ఓవరాల్ శక్తి పంప్స్ వాళ్ళ నెంబర్స్ బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈవెన్ ఆర్తి ఫార్మా ల్యాబ్స్ నెంబర్స్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూలోనే మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. మార్జిన్స్ డిక్లైన్ అవుతుండడం, ప్రాఫిటబిలిటీ సిగ్నిఫికెంట్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో రెడ్యూస్ అయ్యింది. ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉన్నాయి. అండ్ లూమాక్స్ ఆటో వాళ్ళ నెంబర్స్ ని చూడండి. ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 35% పెరిగితే మార్జిన్స్ ఎక్స్పాండ్ అవడం కారణంగా ప్రాఫిటబిలిటీ 55% జంప్ అయింది. హైయెస్ట్ ఎవర్ సింగిల్ క్వార్టర్ రెవెన్యూ వీళ్ళకి Q3 Q4 కూడా వీళ్ళకి Q2 తో పోలిస్తే బెటర్
గానే ఉంటుంది కాబట్టి బికాస్ ఆఫ్ హ్యూజ్ డిమాండ్ ఇన్ ద ఇండస్ట్రీ మంచిగానే ఈసారి వీళ్ళు నెంబర్స్ పోస్ట్ చేస్తున్నట్టు. ఈవెన్ హైయెస్ట్ ఎవర్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా వీళ్ళు నమోదు చేశారు. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు ఈసారి క్వార్టర్ లో పోస్ట్ చేసిన ప్రాఫిట్ ఎంటైర్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రాఫిట్ కంటే ఎక్కువ. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ లో కంప్లీట్ గా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ వీళ్ళు నెంబర్స్ ని డెలివర్ చేశారు. రెవెన్యూస్ ఆన్ ఇయర్ కంపారిజన్ 135% గ్రో అవుతుంటే ప్రాఫిట్స్ 344% గ్రో అవుతూ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేశారు. నెక్స్ట్ టాటా వాళ్ళ కంపెనీ హిజూడియా స్టోర్స్ ని నిర్వహిస్తూ ఉండే ట్రెంట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూ 16% గ్రో అయింది, ప్రాఫిట్ కూడా 11% గ్రో అయింది. మరి స్టాక్ ఎందుకు పడింది? ఇది ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్ లో 11% 15% కాదు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసేది. ఈవెన్ ఆల్ టైమ్ హైస్ నుంచి 50% పడ్డా స్టాక్ ఇంకా 94 టైమ్స్ ప్రైస్ ట్రేడింగ్ వాల్యుయేషన్స్ లో ఉంది. దీని సేల్స్ ఒక గ్రోత్ చూడండి, ఒకప్పుడు 50s 60s% దగ్గరగా గ్రోత్ ఇస్తున్న వీళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ఇప్పుడు స్లోగా 50 నుంచి 30కి 30 నుంచి 20కి 20 నుంచి 15 వరకు ఫాలో అయిపోతుండడం, ఆ రెడ్యూస్డ్ సేల్స్ గ్రోత్ వీళ్ళ దాంట్లో క్లియర్ గా విజిబిలిటీలోకి వెళ్తుండడమే. ఈవెన్ దో సేల్స్ పెరిగాయి బట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో గ్రోత్ ఉంటుండడం స్టాక్ పడ్డానికి ప్రధానమైన కారణం. గ్రోత్ డిసెలరేషన్ కంటిన్యూ అవుతూ స్లోగా గ్రోత్ అనేది ఫేడ్ అవుట్ అవుతూ ఉందని వీళ్ళిచ్చిన గైడెన్స్ కంటే 20 to 25% బిలో గైడెన్స్ వీళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉండడం. అండ్ దానికి కారణం కన్స్యూమర్ సెంటిమెంట్ మ్యూటెడ్ గా ఉంటూ అన్సీజనల్ రెయిన్స్ ఉంటూ స్లోవర్ ప్రొడక్టివిటీ కారణంగా ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అవుతున్నట్టు, కాబట్టి స్టాక్ పడుతున్నట్లు ప్రెసెంట్ వీళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కేపీఐటీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. నెంబర్స్ మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ 8% దగ్గరగా గ్రో అవుతుంటే మార్జిన్స్ 17.4% దగ్గరగా నమోదు చేస్తూ ప్రాఫిట్స్ 17% దగ్గరగా గ్రోత్ తీసుకొచ్చారు. యూకే యూరోప్ లో గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంది. అమెరికాలో స్టడీ సెట్ ఆఫ్ నెంబర్స్ ని వీళ్ళు నమోదు చేశారు. అండ్ రీసెంట్ వీళ్ళ అక్విజిషన్ ఉంది కదా, కేర్ సాఫ్ట్ అక్విజిషన్, దాని కారణంగా 0.3% దగ్గరగా క్యూఓక్యూ లో వీళ్ళకి గ్రోత్ నమోదైందని అప్డేట్ అయితే కేపీఐటీ టెక్నాలజీస్ వాళ్ళు చేశారు. సో ఓవరాల్ నెంబర్స్ ఎక్స్ట్రాడినరీ అంటే అలా ఏం కాదు, నెంబర్స్ కొంత వీక్ గా ఉంటున్నట్టే. సెకండ్ హాఫ్ బెటర్ గా ఉంటుందనేలా మేనేజ్మెంట్ గైడెన్స్ ఇస్తుంది. యాక్చువల్లీ ఇవన్నీ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ పోస్ట్ చేసిన కంపెనీస్. ఇప్పుడు ఆ ప్రీవియస్ గ్రోత్ రేట్స్ కంటే ఇప్పుడు తక్కువలో గ్రో అవుతున్నాయి కాబట్టి రీసెంట్ టైమ్స్ లో స్టాక్స్ అయితే పడ్డాయి. బట్ మేనేజ్మెంట్ సెకండ్ హాఫ్ బెటర్ గా ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఓల్టామ్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇది కూడా ట్రాన్స్ఫార్మర్స్ రిలేటెడ్ గా ఉన్న కంపెనీయే. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ కంటే కూడా వీళ్ళ నెంబర్స్ సాలిడ్ ఉన్నాయి. రెవెన్యూస్ 21% గ్రో అవుతూ ప్రాఫిట్ 1% గ్రో అయింది. అదేంటి ప్రాఫిట్ 1% గ్రో అవడం అంటే? అదర్ ఇన్కమ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 54% డ్రాప్ అయింది కాబట్టే ప్రాఫిట్ పెద్దగా పెరగలేదు. కానీ మార్జిన్స్ చూసారంటే లాస్ట్ ఇయర్ 18.9% మార్జిన్స్ ఉన్నవి కాస్త ఇప్పుడు 19.4% కి మార్జిన్స్ పెరిగాయి. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ యొక్క హైయర్ ఈల్డ్స్ అండ్ లోయర్ రీఇన్వెస్ట్మెంట్ ఈల్డ్స్ కారణంగా అదర్ ఇన్కమ్ డ్రాప్ అయిందని, అంటే బాగా ఎక్సెప్షనల్ గా మంచిగా వడ్డీ రేట్లు ఉంటున్నప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో వాళ్ళు డబ్బులు పెట్టి అంతకు ముందు క్వార్టర్స్ లో దాన్ని గెయిన్ గా మార్చుకున్నారు. అదర్ ఇన్కమ్ లో అది కనిపించింది, ఇప్పుడు లేదు. దాని కారణంగా ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అనేట్టు ఉంటుంది కానీ కోర్ బిజినెస్ లో ఇంపాక్ట్ లేదు. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. సరిగ్గా మరి ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.